ఏంటది? కదిలితే సరిపోతాయి. ఎక్కడికి వదిలిపెట్టండి. కుదురుగా ఉంటేనే పెడతా. గృహప్రవేశం జరిగిందండి, మంచిది, సులువుగా వెళ్ళిపోయింది. కష్టం అనిపించుంటే మీరు ఏమైనా క్రీతి రాసుకోండి. కానీ ఈ ఒక్క ఉంగరం నా వేలు సరిగ్గా అనడం లేదు. ఒకటి సరిగ్గా అనడం లేదు. ఒకటి సరిగ్గా అనకే ఇక్కడికి వచ్చాం. ఇంట్లో బాగుంటే వచ్చేవాళ్ళు. ఆ ఉంగరం కూడా పెట్టుకొని చూపించేస్తాను. ఓకే. చింతామణి గారు అన్నీ సరిపోయాయి కదా, పెద్దల సమక్షంలో ఒక మాట అనుకున్నాం. అన్నీ సరిపోయాయి కాబట్టి ఏమేమి ఏముందో చూసుకోండి, కావాలంటే ఫోటో తీసుకొని తెచ్చేయండి. చెన్నై వెళ్ళినప్పుడు తీసి మళ్ళీ పంపిస్తాను. ఎవరు మీరు? మాట ఎవరు మీరు? నేనండి జబర్దస్త్ అప్పారావు. ఎవరు? హైదరాబాద్ నుంచి వచ్చాను. ఏమండి మిమ్మల్ని సరిగ్గా గుర్తుపట్టలేదా? ఎవరైనా వెళ్ళి ఉంగరాలు చెప్పేసి ఇది అమ్మ కడుపు మాట నేరం పోయించారండి. ఏమండి మీకు ఒకలా గుర్తుపడతారు. సరే ఉంగరాలు అన్ని మీకు ఏదైనా బాగుంటాయండి. నాకు ఏదైనా బాగుంటాయి కాబట్టి మీరు చాలా ప్రేమతో ఇచ్చారు కాబట్టి మీరు వచ్చే ముందు మా అమ్మ ఏం చెప్పింది తెలుసా? అమ్మామని అప్పరకు వీళ్ళు చేతికి ఎమకలేని వారు సుబ్బారావు గారు వస్తున్నారు. సుబ్బారావు గారు అప్పారావు గారు వస్తున్నారు. ఆయన ఏమిచ్చినా కూడా తీసుకోమని తిరిగి అడిగే ఆచారం మీ వంశంలో లేదు. ప్రపంచంలో సాగులు ఉండిననేమి వండిననేమి ఉంగరాలని చూపేసి ఏం చెప్పుకొని ఇంటికెళ్ళాలండి. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉందంటే ఉసురు చొక్క జేబీ పక్క. బాగా సూట్ అయ్యేయండి. ఫ్రీగా వస్తే ఏదైనా సూట్ అవుతాయి. మీరు ఇటువైపు చూస్తూ నవ్వుతున్నారు, అటువైపు తిరిగి ఏడుస్తున్నారు. మీరు ఇచ్చినట్టు మాకేమొద్దు. మా అమ్మ నా కోసం ఏ వరంగా చేపెట్టింది. మీరంత ఒట్టు పెట్టారు కాబట్టి నేను ఉంచేసుకుంటున్నాను. లేకపోతే ఇచ్చేసేదండి. ఇన్ని ఉంగరాలు ఇచ్చారు కదా, తాంబూలం వేసుకుంటారా? తాంబూలం ఉంటుంది నాకు అలాగేనా? చేతితో బాగుంటుందండి.
కావాలేదు. ఏం జరిగింది ఆ మొట్ట చాలా సుమ్ము ఆగేశాను. మామూలుగా బ్రహ్మాండం కూడాను. అమ్మా మన ఇంటికి వచ్చిన వాడికి ఇంట్లో దొంగలు పట్టేవాడికి చాలా ఉండదు. ఆయన సంగతి నువ్వు చూడు. ఏం సంగతి నేను చూస్తా. ఆయన సంగతి అనుకో తిందండి. ఏమి చేయు ఎక్కడ పట్టుకున్నా మెత్తగానే ఉంటుంది. ఒక్కసారి నా కళ్ళతో అలా చూడాలి. నువ్వెప్పుడు వచ్చావుండా ఏంటో గొప్పలేదా అమ్మాయి స్లో రాసింది. అమ్మాయి స్లో చేసిందా? ముఖం బాగుందయ్యా. మిరవడారు పెడతా స్లో పూసిందా? గంధం పూసిందా? చాలా మంచిదేగా. అసలే కానీ చిన్న పిల్లతో ఆ మాట అన్నారా? ఏ మాట? నకిలీ చేపిస్తావు. అవును అన్నాను. చిన్న పిల్లకి నకిలీ చేయించండి. నాకు ఒక 14 కిలోల వడ్రాణం చేయించండి. ఇప్పుడు పెట్టుకొని ఏం చేస్తావు? కాలిపట్టంతా తిరుగుతావా? నీకు పెద్ద ఉడుగు లాంటి నడుము. మరి అమ్మాయి ఇంకా ఏదో అడిగింది. అమ్మాయి అడుగుతావా? ఇంకా ఏం కావాలమ్మా? నేనే జబర్దస్త్ అప్పారాన్ని. అవును అక్క సొలో రాసి బాగా రాసి. బావా నీవా? అప్పారా బావా? చూడు ఎంత అందంగా ఉన్నా. ఎంత అందంగా ఉన్నారండి. అబ్బా బాధలు అంత ఎప్పుడున్నా కానీ అమ్మ 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 ముట్టుకుంటానే. ఏమిటి ఏమి వేసుకుంటావా? ఎవరు నుంచుకుంటావు? తీసుకుంటానన్నాలి. ఎవరు నుంచి చేసుకుంటావు? ఇక్కడ సరే ఊరుకోండి. అమ్మ చెప్పింది చిత్ర చిన్నపిల్లలు కదా, బావగారు వస్తారు కదా, పట్టుకొని బాధ్యత కదా, పైకి వేసుకోమనండి. అందుకని కదా ఇక్కడ వేసుకో, ఇక్కడ దోపుకో, ఇక్కడ పిండి పెట్టుకో. అమ్మ అమ్మ బావగారు ఎక్కడ దాకా వచ్చిందో చూడు. బావగారు ఎంత లాగినా పొట్టు చదువుతున్నాడు. శుద్ధి వర్షంలో తీసుకొని అంతే లేచాడు. చాలు అంటే నన్నేం చేయమంటావు? నీ పిల్లలు ఒక్క అమాయకురాలు బాబు. ఎలాగా? ఎక్కడికమ్మా పోతున్నావంటే నిలబడు. ఎందుకమ్మా నిలబడ్డావంటే కూర్చోడు. ఎందుకమ్మా కూర్చున్నావంటే ఇక పడుకోడు. పని మొదలెట్టారు. లాస్ట్ లో చేసే పని అదే. టోపీ కావాలమ్మా. అవును మీకు కావాలి. ఎవరు పడితే అడుగు పెడతారు. నేను మంచి మర్యాద లేదు. మంచిపోతున్నాయమ్మా. చెప్పులు కావాలమ్మా. హలో మాటలో పను ఏమని అమ్మాయి నాకు సరిపోలేదు.
ఈ బాటా కంపెనీ ఇందాక తాడిపత్రిలో ప్లాట్ఫారం మీద 11 చెప్తా ఉన్నాయి. ఆయన నేను వెళ్ళి పన్నాం నారాయణ గారు ఇక్కడ ఉన్నారా? ఆయనే కొనుక్కుంటాను అది మనము తాడిపత్రిలో చెప్పి కొనుక్కున్నాం అనుకున్నావా? అనుకున్నామా? అవసరం లేదు. నాకు కరెక్ట్ తాడిపత్రులు ఎవరికైనా మీ అమ్మకి అమ్మా ఏమి దూరం పెట్టాను ఒక మంచి పాటగా వినిపిస్తుంది. నీకు పాడతావా పాటలు బాగా ఏ పాటైనా పాడతావా?